మీకు చాక్లెట్ అండ్ బిస్కెట్ పుడ్డింగ్ ఎలా చేయాలో తెలుసా? నాకు తెలీదండి. మా రూమ్‌లో అక్క చేస్తుంటే వీడియో తీశాను. మీకు చూపిద్దామని అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా తను ఒక చాక్లెట్ పౌడర్, నార్మల్ చాక్లెట్ పౌడర్ తీసుకుంది 5 స్పూన్స్. అండ్ తర్వాత తను వేసుకుంది షుగర్ ఐసింగ్ పౌడర్ అని చెప్పింది. ఐసింగ్ పౌడర్ అంటే షుగర్ పౌడర్ అండి. షుగర్ పౌడర్ కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీ 5 స్పూన్స్ తీసుకుంది. అక్కడ తను చూపిస్తున్న స్పూను. తర్వాత సేమ్ అదే స్పూన్తోని 5 to 6 స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేసింది. సో మీరు చూస్తుంటే అక్కడ మీకు కనిపిస్తుంది సేమ్ స్పూను. తర్వాత దాన్ని ఏమంటారో నాకు తెలియదండి. సో మిక్సర్ అని అంటాను. మిక్సర్తో మిక్స్ చేసుకోండి. సో చూసారు కదా, అట్లాంటి చిన్న బౌల్లో చేసుకుంటే మొత్తం అలాగే స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని మంచి పెద్ద బౌల్లో కొంచెం కన్వర్ట్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ నా దగ్గర లేకపోతే నేనైతే స్పూన్తో చేసుకుంటాను. తన దగ్గర ఉంది కాబట్టి తను దాంతో చేసింది. సో మంచిగా మిక్స్ చేసుకొని సో టేస్ట్ చూడండి. టేస్ట్ చూస్తుంటే అక్కడ మీకు ఒకవేళ ఇంకా స్వీట్నెస్ కావాలి అని అనిపిస్తే కొంచెం ఐసింగ్ షుగర్ పౌడర్ని కొంచెం యాడ్ చేయండి ఎక్కువ. సో అప్పుడు మీకు ఇంకొంచెం స్వీట్నెస్ పెరుగుద్ది. సో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అంటే ఎలాగో చాక్లెట్లో అన్నిట్లలో మనం స్వీట్కి సంబంధించిన థింగ్సే వాడుతున్నాం కాబట్టి కొందరికి సరిపోవాలి, అంటే నాకైతే సరిపోయింది అనిపించింది. బట్ అక్కకి ఇంకా కొంచెం కావాలనిపించిందంట. మేబీ మనం తినే టైంకి ఇంకా తగ్గిపోతుందేమో అనుకొని కలిపిందేమో. సో మంచిగా కలిపేసుకోనండి దాన్ని కూడా ఐసింగ్ పౌడర్ వేసాక. తర్వాత మీకు ఒకవేళ మధ్యలో ఇంకా థిక్నెస్ కావాలి అనుకుంటే మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ చేయండి. అప్పుడు మీకు ఇంకా చాక్లెట్ ఎక్కువ వస్తుంది. అలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి మంచి టెక్స్చర్ ఫామ్ అవుతుంది. మంచిగా స్మూత్గా అవుతూ ఉంటుంది. అది మేబీ స్పూన్తో చేసుకుంటే ఇలా రాకపోవచ్చు. బట్ అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చాలా ఎక్కువసారి ఇట్లా, అంటే మీ సైడ్ ఏమంటుందో తెలియదు, మా సైడ్ అయితే గిల కొట్టడం అంటారు. సో ఎక్కువ గిల కొడితే వస్తుందేమో. ఒకవేళ లేని వాళ్ళం అదే కదండి, దాంతోనే చేస్తాం కదండి. సో తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోండి అది అందులో సరిపోయిందో లేదో అని. సో తర్వాత ఏం చేయాలంటే మనం టేస్ట్ మీద టేస్ట్ యూస్ ఇస్తున్నాం మనం. సో ఇప్పుడు మనం బటర్ యాడ్ చేయాలి. బటర్ నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ వాయిస్ ఇస్తున్నప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఎన్ని యాడ్ చేస్తుందో. 1 2 3 and 4. ఓకే, 4 స్పూన్స్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తుంది. అంటే మనం 5 స్పూన్స్ కోకో పౌడర్ అండ్ ఐసింగ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి దానికి 4 స్పూన్స్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకుంటాను. సో తర్వాత మళ్ళీ మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మంచిగా అంతా కలిపేసుకోవాలి, బ్లెండ్ అయిపోవాలి మంచిగా. సో అలా చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ మనం ఇక్కడ మిక్స్ చేస్తున్నాం ఏంటంటే న్యూటెల్లా ఆర్ నటెల్లా, ఐ డోంట్ నో. అంటే నాకు న్యూటెల్లా అని నేను అనుకుంటున్నాను, న్యూ ఉంటుంది కాబట్టి. సో న్యూటెల్లాని కూడా వేసుకోవాలి. న్యూటెల్లా నాకు చాలా ఫేవరెట్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. మన ఇండియాలో కూడా దొరుకుతుంది. సో మంచి న్యూటెల్లా తీసుకొని అంటే ఇది కొంచెం ఎక్కువ ఫ్లేవర్ ఇస్తుంది అన్నట్టు, మంచి టేస్ట్. చాక్లెట్ ఎట్లాగో చాక్లెటే అంతా, బట్ ఈ హేజల్నట్ ఫ్లేవర్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్లో మంచిగా పాలు, ప్లెయిన్ బిస్కెట్స్, అంటే అంటే నార్మల్ బిస్కెట్ లాగా ఉండేటట్టు, టీలో ముంచుకొని తాగుతాం కానీ అట్లాంటి బిస్కెట్లు తీసుకొని ఒక బౌల్లో పాలు పోసుకొని అందులో డిప్ చేసుకుంటూ నేను చూపిస్తున్నాను కదా, అలాంటి మీకు ఏదైనా గ్లాస్లో మీకు ఏదైనా బౌల్ ఉంటే అందులో స్ప్రెడ్ చేసుకోండి. మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. 4 లైన్స్ 2 లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా మీకు ఒకవేళ మంచి గ్యాప్స్ లేకపోతే మంచిగా చాక్లెట్ కవర్ అయిపోతుంది కదా అని. సో ఇక్కడ అక్క మంచిగా సెట్ చేస్తుంది.
సో మంచిగా గ్యాప్స్ అవన్నీ సెట్ చేశాక దాని మీద నుంచి మంచిగా ప్రాపర్గా స్ప్రెడ్ చేయాలి చాక్లెట్ని. మనం ఏదైతే ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నామో అది మంచిగా ప్రాపర్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటే అన్ని బిస్కెట్స్ కవర్ అయ్యేటట్టు చేసుకోవాలి. సో మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన విప్పింగ్ క్రీమ్ అంటే ఇది విప్పింగ్ క్రీమ్ నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే నేను ఎప్పుడూ ఏం డిసైడ్ చేయలేదు కదా. సో విప్పింగ్ క్రీమ్ ఇది మీకు బయట మనకు స్టోర్లో దొరుకుతుంది. సో తీసుకొచ్చుకొని మనమైతే పెళ్ళిళ్ళలో గ్యాస్ కొడతాం కదా, సేమ్ అలానే అనిపించింది నాకైతే. సో ఇందులో మాత్రం గోలీ ఉండదు. సో మంచి విప్పింగ్ క్రీమ్ బాటిల్ తీసుకొని మంచిగా స్ప్రే చేసి దాన్ని మంచిగా ఈవెన్గా మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి. చాక్లెట్ అన్న విప్పింగ్ క్రీమ్ మిక్స్ అయింది కాబట్టి మనకు ఆ కలర్ కనిపిస్తుంది. సో మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటే అది ఒక లేయర్ అయిపోతుంది. సో బిస్కెట్స్, చాక్లెట్ లేయర్, దెన్ విప్పింగ్ క్రీమ్, మళ్ళీ సేమ్ ప్రాసెస్. బిస్కెట్స్ అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ అండ్ దానిపైన మళ్ళీ విప్పింగ్ క్రీమ్. సో ఇలా మీకు ఒకవేళ మీకు ఎక్కువ చాక్లెట్ మనం మిక్స్ చేసుకునే ఎక్కువ అయి ఉండి బిస్కెట్స్ ఇంకా ఎక్కువ ఉంటే మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ అక్క 3 లేయర్స్ పట్టింది. సో 3 లేయర్స్ చేసుకుంటూ వచ్చింది. సో ఇంతేనండి, ఈజీ ప్రాసెస్. మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విప్పింగ్ క్రీమ్ అండ్ చాక్లెట్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి అండ్ బిస్కెట్స్ ఉంటే ఈజీగా అయిపోతుంది. దీన్ని తను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టింది. నేను లాస్ట్లో వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. సో మీకు ఒకవేళ ఐటమ్స్ ఉంటే ఇంట్లో ట్రై చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అంటే నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీ సైడ్ మీకు ట్రై చేస్తే ఎలా వచ్చిందో సో నాకు ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.